ఆ, వృషభ రాశివారు జాగ్రత్త. మీ శత్రువులు మీ ఫోటో పెట్టి మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు. డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరిగేది ఇదే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 8855533632. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు ఏంటంటే అందరినీ కూడా త్వరగా నమ్మేసే తత్వం ఉంటుంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడారంటే ఇంకా వెంటనే కరిగిపోతారు. వారు తమవారుగా అనుకుంటూ వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ రాశి వారు బంధాలకి, స్నేహాలకి ఎక్కువగా విలువిస్తారు. తాను కాంప్రమైజ్ అవుతారు తప్ప ఎప్పుడు కూడా బంధుత్వాన్ని అయితే వదులుకోవాలని అనుకోరు. అలానే వీరిలో ఏమన్నా కూడా పట్టించుకోకుండా కలుపుకు వెళ్ళిపోయే మనస్తత్వం ఉంటుంది. అయితే దీని కారణంగా వృషభ రాశి వారు కొన్ని కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ మంచితనాన్ని కొంతమంది అదునుగా తీసుకొని ప్రతిసారి కూడా మిమ్మల్ని తొక్కడానికంటే మిమ్మల్ని అణిచివేయడానికి కానీ, లేకపోతే వారిది పై చేయి కింద ఉండటం, వారి చుట్టూ మిమ్మల్ని తిప్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే వృషభ రాశి వారికి ఒక శత్రువు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఈ శత్రువు మీపై ఏ విధంగా పగ తీర్చుకోవాలో తెలియక మీపై చివరికి తాంత్రిక ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో తరచూ గొడవలు రావడం, ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకపోవడం, ఏవో కొత్త కొత్త వ్యాధులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఒంటికి సంబంధం లేనటువంటి వ్యాధులు అయితే మీకు రావడం మీకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అలానే వృషభ రాశి వారికి డబ్బు కూడా ఇంట్లో నిలవకపోవడం, ప్రతి చిన్నదానికి వివాదాలు, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనశ్శాంతి అనేది మీకు కరువైపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా కూడా మీ ఇంటి మీద లేదా మీ మీద జరిగేటువంటి తాంత్రిక పూజల కారణంగానే. దీని కొరకు మీరు ఒక ప్రత్యేక పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే తాంత్రిక పూజలకు కేవలం తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ దోషాలకి మన సాధారణ పరిహారాలు సరిపోతాయి. కానీ తాంత్రిక పూజలకు మాత్రం సాధారణ పరిహారాలు చేసుకున్నట్లయితే అవి అంతగా ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి తాంత్రిక శాస్త్రం ప్రకారం మనం తాంత్రిక పరిహారాలే చేసుకోవాలి. అయితే ఇవి సాధారణ పరిహారాలతో పోలిస్తే చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో మీరు ఒక పరిహారం అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీపై చేసేటువంటి చెడు పూజలు కానీ, లేదా మీ ఇంటికి పెట్టేటువంటి శాపాలు, దోషాలు, లేదా ఏవైతే ఇంటికి సంబంధించి తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా ఖచ్చితంగా తిప్పికొట్టవచ్చు. ఈ పరిహారానికి అంత శక్తి అయితే ఉంది. వృషభ రాశి వారు ఆచరించవలసిన తాంత్రిక పరిహారం ఏంటో చూసే ముందు ఒకసారిగా రంగాల వారీగా వీరి ఫలితాలు పరిశీలిద్దాం. వ్యాపార పరంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితం రావట్లేదని ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే ఇదంతా కూడా మీ మీద చేసేటువంటి పూజల్లో భాగం కావున కాబట్టి వ్యాపారంపై కూడా మీకు ప్రభావం అయితే కనిపిస్తుంది. వ్యాపార పరంగా చాలా కష్టపడతారు. ప్రతి అవకాశాన్ని కూడా చిన్నది పెద్దదాన్ని చూడకుండా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఏవి కూడా కలిసి రాకపోవడంతో నిరుత్సాహానికి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థులకి అయితే అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా, అంటే మీరు కోరుకున్న విధంగా జీవితం అనేది ముందుకు సాగుతుంది. అనుకున్న దాంట్లో ఉత్తీర్ణత సాధించడం, కోరుకున్న విధంగా ఫలితాలతో ముందుకు వెళ్ళడం వల్ల మీతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీకు శత్రువులు మీ ఉద్యోగ ప్రదేశంలో కూడా ఉండవచ్చు. వీరు కూడా మీపై తాంత్రిక పూజలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా అనుమానాస్పద వస్తువులు ఇచ్చినట్లయితే
అస్సలు తీసుకోకండి. ఈ సమయంలో వృషభ రాశి వారు ఎవరైనా నిమ్మకాయలు ఇచ్చినా, లేకపోతే సడన్గా ఎటువంటి సందర్భం లేకుండా మీకు ఏవైనా వస్త్రాలు కట్టుకోమని ఇచ్చినా, లేదా ఇంటికి పట్టుకెళ్ళమని ఏవైనా మట్టి సంబంధించిన బొమ్మలు ఇచ్చినా అటువంటి వాటిని అయితే అస్సలు తీసుకోకండి. అవన్నీ కూడా తాంత్రిక పూజలు చేసేవారు మీపై ప్రయోగం చేయడానికి ముందుగా ఇలాంటి వస్తువులు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా అయితే ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒక సమస్య తీరినంటే ఒక సమస్య అన్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో చాలా కృమిలిపోయి అయితే ఉంటారు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి. అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కానీ కొంచెం చికాకులతోనే ప్రయత్నాలు అన్నీ సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మాత్రం ఈ మాసం అంతా కూడా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే ఖర్చులు చేసుకోండి. ప్రణాళిక లేకున్నట్లయితే మీరు ఖర్చుల విషయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అవకాశాలు అయితే వెతుక్కుంటూ వచ్చే అవకాశమే ఉంది. అలానే రాజకీయ పరంగా కూడా బాగానే అనుకూలంగా ఉంటుంది. రాజకీయ విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవడానికి ఈ సమయంలో కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అయితే వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం ఏమిటంటే ఈ పరిహారం కేవలం ఆదివారం రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిహారం మాత్రం చాలా నిష్ఠగా చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మొదటగా 2 దశలు ఉంటాయి. మొదట మీ ఇంటికి దిష్టిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మచ్చలు లేనటువంటి ఒక కోడిగుడ్డును తీసుకోండి. మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్డు ఎప్పుడు కూడా పరిహారానికి పనిచేయదు. చాలామంది మచ్చలు ఉన్నాయి కదా, వీటితో మనం చేసేద్దాం, ఎలానో పాడేసిదే కదా అని అనుకుంటారు. ఎప్పుడు కూడా అలాంటి పనులు మాత్రం చేయకండి. అలా చేసినట్లయితే ఫలితం రాకపోగా వక్రించి ఇంకా కష్టాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మచ్చలు లేనటువంటి కోడిగుడ్డు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి దానికి కాటుకతో కళ్ళు, ముక్కు, నోరు, బొట్టు, చెవులు అంటే ఆ కోడిగుడ్డుపై ఒక ముఖం ఆకారాన్ని మీరు గీసుకోవాల్సి ఉంటుంది. ఇలా గీసిన తర్వాత దాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి కుడి చేతి వైపుగా 3 సార్లు దిష్టి కింద తీయండి. దిష్టి కింద తీసిన తర్వాత 4 దారులు కలిసేటువంటి ప్రదేశంలో దాన్ని దూరంగా విసిరేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో తల్లిగారు కానీ లేదా తాతమ్మలు, అమ్మమ్మలు ఎవరైతే ఉంటారో వారితో ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపి దిష్టి తీపించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొదట మీ ఇంటికి దిష్టి తీపించుకొని తర్వాత మీకు దిష్టి తీపించుకొని ఈ విధంగా దిష్టి తీసుకున్న తర్వాత మీరు ఇంటిని అయితే శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇల్లంతా కూడా పసుపు నీరు జల్లి అలానే మీరు కూడా స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఎవరు ఎలాంటి తాంత్రిక పూజలు చేసినా అవేమీ కూడా మీ దగ్గరికి రావు. ఖచ్చితంగా ఈ పరిహారం ఆదివారం రోజు చేయవలసి ఉంటుంది. మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును మాత్రమే వాడాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఎంత శక్తివంతమైన తాంత్రిక పూజ అయినా కూడా మీ దగ్గరికి కూడా చేరలేదు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.